కర్నూలు దగ్గరలోనే శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉందని మీకు తెలుసా? ఎక్కడ అంటున్నారా? మన ఛానల్లో పూర్తిగా మన శివుని దేవాలయం గురించి పూర్తి చెప్తున్నాను. వెంకన్న బావి దగ్గర అంటేనే మనకు గుర్తు రావాలి శివుని టెంపుల్, అంటే శివుని యొక్క టెంపుల్ ఇది. ఇక్కడ పక్కన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కానుంది. ఇక్కడ ప్రతి సోమవారం బాగా పూజలు జరుగుతాయి. ప్లీజ్ నేను ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే, కొద్దిగా ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డును కానీ ఏర్పాటు చేసి, ఎందుకంటే చుట్టూ ఈ ప్రదేశాల్లో మందుబాబులు ఎక్కువైపోయినారు. ఇలాంటి పురాతన దేవాలయాలు పాడుపడిపోకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వానికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ బావి చాలా ఫేమస్ మన కర్నూలు డిస్టిక్లో. ఈ బావి మీరు చూస్తే ఒకప్పుడు ఇది ఒక 500 సంవత్సరాల కాలం నాటి కట్టినదంటే ఈ బావి. అప్పట్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఈ టెంపుల్ అంటే. ఇప్పుడు సోమవారం నాడు లేదంటే ఒక శివరాత్రికి తప్ప మిగతా రోజుల్లో భక్తులు దర్శనం ఇవ్వడం లేదు ప్లీజ్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి టెంపుల్స్ని పాడుపడకుండా మన పుణ్యక్షేత్రాలలో ఇదొక మంచి టెంపుల్ అండి. మీకు తెలియదు ఈ టెంపుల్ గురించి. ఇది వచ్చేసి మన దిన్నదేవరపాడు సమీపాన వెంకన్న బావి అంటేనే, మనకి వెంకన్న బావి అంటేనే ఇదే అండి. దీని పేరు వెంకన్న బావి అంటారు. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, ఒకప్పుడు ఇక్కడ ఎందరో భక్తులు ప్రతి సోమవారం కాకుండా ప్రతిరోజు కానీ ఇక్కడ దర్శనం తీసుకునేవారంట. అంత బాగా మంచి టెంపుల్ ఇది. ఇది టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అండి. నేను ఇక్కడ వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. ఈ బావి కానీ చూపిస్తాను. కట్టడం అంటే ఒక 500 సంవత్సరాల నాటి కాలం నాడు ఏ విధంగా కట్టినారంటే, బావి మధ్యలో టెంపుల్కి అంటే లోపలికి గుళ్ళెగు వనికే కానీ దారి పెట్టినారు. చాలా సూపర్గా ఉంది అసలు. నాటి కట్టడాలు ఇప్పుడు కట్టలేరు, కట్టబోరు కానీ. ఎందుకంటే ఇవి ఒకప్పుడు అంత బాగా అసలు ఎంత ఫేమస్ అంటే ఈ టెంపుల్ వెంకన్న బావి అంటేనే మనకి ఇప్పుడు మీరు చూపిస్తున్నాను. మన కర్నూలు జిల్లాలోనే ఉంది ఇది. కర్నూలుకి అతి సమీపాన ఉన్న వెంకన్న బావి అంటే ఇదే. చూడండి లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. బావి చాలా చెడు పదార్థాలు ఎలాంటి చెత్త వేసినారు. ప్లీజ్ ప్రభుత్వం కొంచెం నా వీడియో చూసన్నా ఈ చెత్త అన్నీ తీసేసి ఇక్కడ వాటర్ వదిలితే ఎంతో బాగుంటుందని నేను. చూడండి టెంపుల్లో శివుడు ఎంత ఫేమస్ ఉన్నారో. ప్లీజ్ మన ఛానల్లో ఇలాంటి శివుని టెంపుల్స్ ప్లస్ ఇంకా చాలా టెంపుల్స్ మీకు మన ఛానల్లో చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మంచి ప్రదేశాలు కానీ మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్కటి మన కర్నూలు సంబంధించినవే పెడుతున్నాను. మన ఛానల్లో వచ్చేసి ఎందుకో తెలియదు, నా ఛానల్ వచ్చేసి దాదాపు 20,000 మంది ఉన్నారు. కానీ ఒక 500 మంది కంటే ఎక్కువ చూడడం లేదు వీడియోస్. ఈ వీడియోస్ మీకు ఇలాంటి వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మనం మంచి మంచి వీడియోస్ పెడతాం. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయి. మంచి కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎందుకంటే మనం ప్రదేశం అంటే మంచి ప్రదేశం ఏదైనా ఉందంటే వెంకన్న బావి చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మనం ఆ టెంపుల్స్ ఈ టెంపుల్స్ కూడా కాదు, మన చుట్టుపక్కల ప్రాంతాలనే మంచి మంచి టెంపుల్ ఉన్నాయి. మనం అక్కడ అంత దూరాలు లాంగ్ వెళ్ళి చూడడం కాదు, మన దగ్గర ఉన్న టెంపుల్స్ని మనం బాగా చూసుకొని మనం దర్శించుకుంటే చాలు. చూడండి మీరు, ఇది పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క గజస్తంభం ఎంత బాగుందంటే అసలు ఇక్కడ ప్లేస్ కానీ చాలా సూపర్ ఉంటుంది. వాతావరణం కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని విజిట్ చేయాలని నేను వీడియో చేస్తున్నాను. మనం ఎక్కడికో వెళ్ళి టెంపుల్స్ చూస్తుంటాం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపుల్లో ఇదొక మంచి టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్. మీరు ఈ టెంపుల్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ప్రభుత్వాలకు షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మందుబాబులు రాత్రిలో అయితేనే మందుబాబులు సిట్టింగ్ వేస్తున్నారు. అక్కడ సిట్టింగ్ వేయకుండా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.